తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రెవెన్యూ సదస్సుల వేదికగా గత ప్రభుత్వ పాలన జరిగిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ నాటి అధికార పార్టీ నాయకుల ఆగడాలను ఒక్కొక్కటిగా వెలుగు తీస్తామని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన రెవెన్యూ సదస్సులో పలువురు బాధితుల సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చి న్యాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అకృత్యాల నుంచి రైతులను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల పొలాలను రకరకాల మార్గంలో హరించిందని, టీడీపీ మద్దతుదారులవి దేవుళ్ల పేరుపై రికార్డులు మార్చిందని ధ్వజమెత్తారు. నాగలపాడు రెవెన్యూ గ్రామంలో ఇతర పంచాయతీలు కూడా ఉన్నాయి. అన్ని గ్రామాల నుంచి వచ్చారు. గడిచిన 5 సంవత్సరాల్లో నాడు ఉన్నటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక చీకటి చట్టాన్ని తెచ్చారు. ఆ చీకటి చట్టం ఏంటి అని అంటే ఆనాడు అందరం మాట్లాడుకున్నాం. ఆ చట్టం వల్ల మన ఆస్తి మన పేరుతో ఉండదు, మన ఆస్తి పత్రాలు మన దగ్గర ఉండవు, మన ఆస్తికి సంబంధించిన పాస్ పుస్తకాల మీద జగన్ రెడ్డి గారి బొమ్మ ఉంటుంది. మీ ఆస్తి మీద మీకు పెత్తనం ఉండాలి, కానీ జగన్ రెడ్డి పెత్తనం ఏంటి? మీ ఆస్తి పత్రాలు మీ ఇంట్లో ఉండాలి, కానీ జగన్ రెడ్డి కార్యాలయంలో పెట్టడం ఏంటి? వీటన్నిటినీ ఫుల్ స్టాప్ పెడతాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులుగా శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు సహకరించండి. మీరందరూ సహకరిస్తే, ప్రభుత్వం మారితే మీకు అండగా మా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి అన్నాడు, హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు తెచ్చినటువంటి చట్టం మన ఆస్తులు మన పేరుతో వద్దు అంటే, లేదా మన హక్కు పత్రాలు మన పేరుతో కాదు అంటే, ఈ హక్కు పత్రాలు ఎక్కడ ఉండాలంటే జగన్ రెడ్డి కార్యాలయంలో ఉండాలి అంటే, ఇది చట్టం ఆనాడు తెచ్చింది. తప్పనిసరిగా ఇప్పుడు మంచి రోజులు లేవు, శంకుస్థాపనలకు అనువు కాదు. సంక్రాంతి పోయిన తెల్లవారే మంచి రోజు తీసుకొచ్చి నేనే శంకుస్థాపన చేస్తా, బ్రిడ్జి నిర్మాణం 3-4 మాసాల్లో పూర్తి చేయించి మీకు ఆ బ్రిడ్జి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి ఈ గ్రామం, ఈ ప్రాంత ప్రజానీకానికి, రైతాంగానికి నేను ఈనాడు మనవి చేస్తాను. రెవెన్యూ సదస్సుని ప్రారంభించాలి, మీ సమస్యలన్నీ వినాలి, ఈ సమస్యలకు పరిష్కారం తీయాలి. కాబట్టి పెద్ద ఉపన్యాసాలు లేకుండా జరగబోయేవి చెప్పాను. రెవెన్యూ అధికారులు ఇవాళ రిజిస్టర్ చేసుకున్నటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో అర్జీదారులు ఒక్కరొక్కరుగా రండి. ఆర్డీఓ గారు ఉన్నారు, నేనున్నాను, ఇతర రెవెన్యూ అధికారులను కూడా వేదిక మీదకి రమ్మంటాం. వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మీ సమస్యలన్నింటినీ తీసుకొని ఇక్కడ జిల్లాకి పంపడమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మన నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కార్యాలయానికి నేరుగా పంపించే ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. మీ అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన కాకినాడ సూర్య కళామందిర్లో నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమీక్ష సమావేశానికి బొత్స హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ వైసీపీ తలపెట్టిన ఉద్యమ బాటకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, జడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాల్, మాజీ ఎంపీ వంగ గీత, చింతా అనురాధ, వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ప్రభుత్వం వచ్చి 6 నెలలు పెద్దలకు అత్యవసరమైన ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల పట్ల వాళ్ళు వచ్చి దాన్ని విస్మరించి వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఏ కార్యక్రమాలు అయితే చేస్తుందో, ఎన్నికల్లో ఇచ్చిన మాటను వచ్చి ఎడచెవిని పెట్టి మోసం చేసి ఇవాళ మళ్ళీ వాళ్ళ ఆర్థిక భారాలు పెడుతుందో దాని మీద నిరసనగా 3 కార్యక్రమాలు చేద్దామని, ఆ 3 కార్యక్రమాల్లో మొదటిగా రైతులకు సంబంధించి విషయాన్ని తీసుకున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోతలయ్యి పంట చేతికొచ్చింది, ఆ సమయంలోనే తుఫాను వచ్చాయి, అధిక వర్షాలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ఏదైతే మద్దతు ధర ఇవ్వాలో ఆ గిట్టుబాటు ధర రైతులకు అందకపోవడం, దాంతోపాటు దళాల మధ్య రావడం,
వాళ్ళు వచ్చి నేను 200, 300, 400 రూపాయలు క్వింటాలు తక్కువగా కొనడము, దాంతోపాటు తడిచిన ధాన్యం మేము కొనమని చెప్పి ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ కారణాలన్నిటి దృష్ట్యా ఏదైతే ఎన్నికల ముందు మరి కూటమి ప్రభుత్వం రైతులకి వాళ్ళు చెప్పిన మాట ఉందో, రైతులకు వచ్చా మన ఆసరాగా మేము 20,000 రూపాయలు మేము వాళ్ళందరికీ చేతికి ఇస్తామని చెప్పారు. ఆ దాన్ని ఇప్పుడు 6 నెలలు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి దాని మీద క్లారిటీ ఇవ్వకుండా, బడ్జెట్లో దానికి వచ్చి కేటాయింపులు లేకుండా, దానికోసం ఇది మాట వలస కూడా చెప్పకుండా ఇప్పటికే ఒక పంట అయిపోయింది, రెండో పంట వేసుకునే స్థితికి వచ్చింది. వాళ్ళకి వచ్చి రుణాలు తీసుకొని అప్పుల పాలు అయిపోతున్నారు. పంటకి వచ్చి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? 20,000 రూపాయలు ఇప్పుడు లోపల వాళ్ళకి అందిస్తారు. దానికి క్లారిటీ ఇవ్వాలి, దానికి డేట్ని చెప్పాలి. దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దాని మీద కూడా మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వాటిని వీటితో పాటు 27వ తారీఖు నాడు ఎన్నికల ముందు వచ్చి కరెంటు ఛార్జీలు మేము పెంచాం, నాణ్యమైన కరెంట్ ఇస్తాము, 1 పైసా భారం పడేయము, ఇంకా అవసరమైతే తగ్గిస్తామని చెప్పి మోసపోతున్న మాటలు చెప్పారు తెలుగుదేశం పార్టీ పెద్దలు. ఆ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి పెద్దలు ఇవాళ ట్రోప్ ఛార్జీలని సుమారు 15,800 కోట్ల రూపాయలు వినియోగదారుల మీద, చిన్న వినియోగదారుడు పెద్ద వినియోగదారుడు లేదు, అందరి మీద ఈ నెల నుంచి ₹1.20 అత్యధికంగా. ఇది చాలా అన్యాయం. ఇది మా వినియోగదారులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని రోల్ బ్యాక్ చేసుకోవాలి. ఏదైతే ఈ 15,800 కోట్ల రూపాయలు ఉందో ఇది ప్రభుత్వమే డిస్కౌంట్లు చెల్లించాలి, ప్రభుత్వం ఈ భారాన్ని మొయ్యాలి, ఇది తీసుకోవాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దీనికి కూడా మరి కలెక్టర్ గారికి రికమెండేషన్ వినియోగదారులు అందరితో కలిసి వెళ్ళి 27వ తారీఖున ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. జనవరి 3వ తేదీ నాడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 క్వార్టర్ కానీ పూర్తయితే చదువుకున్న విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేది. వెంటనే 2వ క్వార్టర్ వచ్చిన లోపల ఆ క్వార్టర్ తాలూకా డబ్బులు రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు 3 త్రైమాసికాలు అయిపోయాయి, అయినా సరే ఇవ్వట్లేదు. కాబట్టి 3వ తేదీ లోపల ఈ ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులకి చెల్లించాలి. లేకపోతే దాని మీద 3వ తారీఖు నాడు మళ్ళీ దాని మీద ఒత్తిడి చేయడానికి మళ్ళీ కలెక్టర్కి వచ్చి దాని మీద వినతి పత్రాలు ఇవ్వాలనేది నిర్ణయించారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం చర్చించేందుకు 46 అంశాలతో ప్రధాన ఎజెండా, 21 అంశాలతో అనుబంధ ఎజెండా తయారు చేసి సభ్యులకు అందజేశారు. వీటిలో కొన్ని అంశాలు జీవీఎంసీకి నష్టం కలిగించేలా ఉన్నాయని భావిస్తున్న కూటమి కార్పొరేట్ నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో సమావేశంలో వీటిపై క్షుణ్ణంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఆక్రోశ విధానం రాకముందు జీవీఎంసీలో పనిచేస్తున్న సిబ్బంది ఎంతమంది అలా ఏదో అందరికీ తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. మళ్ళీ మీరైతే స్కూల్ చేయాలి, కమిషన్ చేయాలి, లెటర్ పంపించాలి, ఎన్ని తప్పించుకోవాలని చేస్తారు పనులు. కాదండి మేడం గారు, నేను అభ్యర్థం తీసుకుని వేస్తారంటే అది అభ్యమం, అది వాస్తవం. వేరే చూస్తాను ఏ తమ్ముడు మీరు ఎప్పుడు మేము అడిగినప్పుడు ఈ కొత్తగా నియామకం అయ్యారు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా నియామకాలు ఏర్పాట్లు ఏవైతే నిబంధనల విరుద్ధంగా వాళ్ళందరినీ కూడా తొలగించాలన్నది మా అభిమతం. ప్రభుత్వం అనేది సభ్యుడు మాట్లాడటం బాగుందండి. కౌన్సిల్ ఏర్పాటు తర్వాత వచ్చారు. ఏర్పాటు చేసిన తర్వాత కౌన్సిల్ ఏర్పాటు తర్వాత మాకు సంబంధం లేదు. మీ ప్రభుత్వం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కుటుంబంలోని వివాదాలపై మంచు విష్ణు వివరణ, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం,
శ్రీలంక తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. నీటి సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ రైతులకు విజ్ఞప్తి. పేదలకు భూములపై పూర్తి హక్కులు కల్పిస్తాం, ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి అనగాని. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.